వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజధాని అంశం మరొక కీలక దశలోకి ప్రవేశించేసింది. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఏపీ అసెంబ్లీ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించింది. మరీ పరిణామంతో ఇప్పుడు నిర్ణయం ఢిల్లీకి కూడా మారింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేసే ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతోంది. మరి దీంతో అమరావతి అంశం మరొకసారి జాతీయ వేదికపై చర్చకు రాబోతోంది. అయితే అసెంబ్లీలో జరిగిన ఈ కీలక చర్చకు వైసీపీ సభ్యులు గైర్హాజరవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తం సవరణ చూస్తే గనక కూటమి ఎమ్మెల్యేలే ఉండటంతో ఇప్పుడు ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదాన్ని పొందింది. కానీ ఇప్పుడు వైసీపీ పేటీఎం బ్యాచ్ బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది? మా ఆమోదం లేదు, మేము ఓటు వేయలేదు, కానీ వాళ్ళే ఆమోదించేసుకున్నారని మాట్లాడతారు. అయితే వైసీపీకి చెందిన 11 మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు ఈ 11లో ఒక్కళ్ళు కూడా సభకి రాకపోవటం ద్వారానే తమ అధికార వైఖరిని వెల్లడించకుండానే మౌనం వహించినట్లుగా అయింది. ఇక పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి తాము వ్యతిరేకం కాదని మీడియా ముందుకొచ్చి చాలాసార్లు చెప్పినా కూడా అంటే ఇక్కడ వైసీపీ 2 వైఖరులు చూపిస్తోంది. మరొకవైపు వైసీపీ మాజీ మంత్రులైన అమ్మటి రాంబాబు, రోజా వంటి నేతలు కూడా అమరావతిపై ప్రత్యక్ష వ్యతిరేకత లేదని చెబుతూ వస్తున్నారు. కానీ ఇంత త్వరగా తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరదేదో అసెంబ్లీకి వచ్చా మాట్లాడొచ్చుగా, అసెంబ్లీలోనే వాళ్ళ గొంతు విప్పచ్చు కదా. అసెంబ్లీ తీర్మానం శాసన మండలిలో కూడా చర్చకు రావాలన్న వాదనను కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. మరైతే అధికార పక్షం మాత్రం రాజధాని అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతోందని కూడా చెప్తున్నారు. ఇక మంత్రి లోకేష్ చెప్తున్నట్లుగా కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానం ఆమోదం పొందే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత పార్లమెంట్లోనే బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఉమ్మడి రాజధాని అన్న ప్రస్తావన ఉన్న విభజన చట్టంలో సవరణ చేసి అమరావతిని ఏకైక రాజధానిగా ఏపీకి పేర్కొనేలా మార్పులు చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. మరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రావచ్చని అంచనా. ఇక్కడే వైసీపీ వ్యూహం కూడా కీలకం కాబోతోంది. లోక్సభలో వైసీపీకి 4 ఉన్నారు, రాజ్యసభలో 7 ఎంపీలు ఉన్నారు. కానీ అసెంబ్లీలో మౌనం వహించిన ఆ పార్టీ పార్లమెంటు వేదికగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తుందా, అసలు పార్లమెంట్ సమావేశాలకి హాజరవుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. అమరావతికి వ్యతిరేకం కాదు అంటోంది వైసీపీ. మరి రాజధాని పేరుతో జరిగే అవినీతి, భూదందాలను మాత్రమే మేము ప్రశ్నిస్తామని సంకేతాలు ఇస్తోంది. ఇది ద్వంద్వ వైఖరి. మరి కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీ గైర్హాజరును తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పాల్గొని వాటిలో నెగిటివ్స్ ఏమున్నాయో చెప్తే అందరికీ ఒక అవగాహన వస్తుంది. మరి ఇట్లా ఈ నిర్ణయాల్లో పాల్గొనకుండా ఉండటం అంటే రాజకీయంగా బాధ్యత రాహిత్యమే వైసీపీది అంటోంది. ముఖ్యంగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులతో ఈ మౌనం తప్పుడు సంకేతాలు ఇస్తోంది అంటోంది. మరి వైసీపీ అసెంబ్లీలోనే మద్దతు తెలపటం లేదా అభ్యంతరాలు నమోదు చేయడం ద్వారా స్పష్టమైన రాజకీయ సందేశం కూడా ఇవ్వచ్చు. ఇట్లా గైర్హాజరు కావటం వల్ల క్రెడిట్ మొత్తం కూటమి ప్రభుత్వానికి వెళ్తుందన్న వాదన కూడా ఉంది. మరి ఇప్పుడు దృష్టి అంతా పార్లమెంటు పైనే ఉంది. అసలు వైసీపీ ఎంపీలు చర్చల్లో పాల్గొని తమ వాదనలు అసలు వినిపిస్తారా లేదా మరొకసారి మౌనం వహిస్తారా? అమరావతి అనుకూలతలతో పాటు అవినీతి ఆరోపణలను జాతీయ వేదికపై ప్రస్తావించాలన్నదే పూర్తి వ్యూహం అని సంకేతాలున్నాయి. మొత్తంగా అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ఎలా రూపుదిద్దుకుంటుంది, వైసీపీ స్వరం ఎలా ఉంటుంది అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.